అక్టోబర్ 10 2024 మనకి కడియంలో ఒక హీనస్ క్రైమ్ అయింది. దాంట్లో ఒక వివాహితని ఒక నలుగురు కుర్రాళ్ళు కలిసి రేప్ అండ్ మర్డర్ చేయడం జరిగింది. సో దాంట్లో మొదట అది మిస్సింగ్ కేసుగా రిపోర్ట్ అయింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు 15వ తారీఖు నుంచి లేకపోతే 16 వచ్చి మనకి కంప్లైంట్ ఇచ్చారు. సో ఇచ్చిన తర్వాత మన పోలీస్ ఏంటంటే వెతుక్కుంటా, అక్కడ కాలువ ఉంది, సో కాలువని వెతుక్కుంటా ఏమైనా కాలువలో పడేశారా ఆమెని చనిపోవడం, లేదంటే అక్కడ మునిగిపోయిందా, ఏమైనా డ్రౌన్ అయిపోయిందా అని వెళ్తూ ఆలమూరు లోకల్ దగ్గర ఈ డెడ్ బాడీ ఫైండ్ అవుట్ చేశారు. సో ఆ మిస్సింగ్ కేసుని 174గా ఆల్టర్ చేశారు. చేసిన తర్వాత పోస్ట్ మార్టం అయిన తర్వాత ఇది రేపు జరిగే అవకాశం ఉంటుంది అనే మనకి ఇచ్చిన తర్వాత పోలీసు చాలా బాగా పనిచేశారు. సిఐ కడియం కానీ ఎస్ఐ కానీ ఇమీడియట్గా చాలా హీనస్ క్రైమ్, సొసైటీలో ఇలాంటి దారుణమైనటువంటి నేరాలు జరగకూడదు కాబట్టి దాన్ని డిఎస్పి సౌత్ మేడం రవికిషోర్ మేడంకి ఇన్వెస్టిగేషన్ అప్పచెప్పడం జరిగింది. దాంట్లో లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా చాలా నిందితుల్ని పట్టుకోవడానికి మనకి అది 30వ తారీఖున వారు దొరికేదాకా పూర్తిగా మర్డర్ అండ్ రేప్ కింద మనకి తెలియదు. 30వ తారీఖుని ఎంఆర్ఓ దగ్గర వాళ్ళు సరెండర్ అవుతా ఈ కన్ఫెస్ చేశారు. ఈ ఎంటైర్ దీన్ని ప్రెషర్ పెట్టడం వల్ల అక్కడ ఉండే డైలీ వేజెస్ లేబర్ని మనం అందరినీ పిలిచి అడుగుతా పోతే అక్యూజ్డ్ భయపడి ఈ సరెండర్ వచ్చి ఇదైపోయిన తర్వాత దెన్ వీ హ్యావ్ టేకెన్ ఆల్ అక్కడ జరిగినటువంటి ఆ రోజు క్రైమ్ సీన్లో అక్కడ కాళ్ళ ఒడ్డుని ఏదైతే మనం ఎవిడెన్స్ కలెక్ట్ చేసామో ఇప్పుడు మళ్ళీ అక్యూజ్డ్ దగ్గర ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని ఇవి మ్యాచ్ చేసినప్పుడు వీళ్ళు నలుగురు ఆ అక్యూజ్డ్ అని మనకు కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ అయిన తర్వాత ఆ ఎవిడెన్స్, ఫోరెన్సిక్ ఎవిడెన్స్ కానీ క్రైమ్ సీన్లో దొరికిన ఎవిడెన్స్ కానీ ఇవన్నీ కూడా కోర్టు వారికి ఇవ్వడం జరిగింది. రాధాకృష్ణంరాజు గారిని ఒక సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఆయన ఆధ్వర్యంలో ప్రాసిక్యూషన్ సైడ్ నుంచి కేసుని బలంగా వినిపించడం జరిగింది. ఫాస్ట్ ట్రాక్ చేయగలిగాం. మన జ్యుడిషియరీ వారికి చెప్పి ఇలాంటి క్రైమ్లో ఖచ్చితంగా నేరం జరిగిన వెంటనే మనము శిక్ష కూడా విధించినట్టయితే అప్పుడు సమాజంలో ఒక మెసేజ్ ఇవ్వగలుగుతామని చెప్పి ఫాస్ట్ ట్రాక్లో పెట్టడం జరిగింది. ముద్దాయిల్ని అలాగే సాక్షుల్ని టైం టు టైం ప్రొడ్యూస్ చేసి వారు కోర్టుకి హాజరయ్యేటట్టు చేసి మనము 11 monthsలో మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. ట్రయల్ కూడా కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత కోర్ట్ హ్యాస్ టేకెన్ 2 months టు గివ్, 3 months టు గివ్ జడ్జిమెంట్. ఈరోజు ఆ నేరానికి సంబంధించి, క్రైమ్కి సంబంధించి మనకి ఈరోజు తీర్పు విడుదల చేయడం జరిగింది. తీర్పు అందరికీ కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్, నలుగురు ముద్దాయిలకి కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్. కొత్త బిఎన్ఎస్ చట్టంలో లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే టిల్ డెత్, వారు చనిపోయేదాకా కూడా వారికి జీవిత ఖైదు విధించడం జరిగింది. ఈ నలుగురు కూడా యంగ్స్టర్స్, తెలియనితనము లేకపోతే విచ్చలవిడితనం వల్ల ఇది జరిగింది. చాలామంది ఈరోజు మీ అందరికీ తెలుసు, గవర్నమెంట్ కానీ సీఎం గారు కానీ మా డీజీపీ గారు కానీ అందరూ కూడా జీరో టాలరెన్స్ టువర్డ్స్ అఫెన్సెస్ అగైన్స్ట్ ఉమెన్. పిల్లలకు కానీ ఆడపిల్లల మీద కానీ అలాగే మహిళల మీద కానీ జరిగే నేరాల పట్ల శక్తి టీమ్స్ పెట్టి, శక్తి యాప్ పెట్టి మనం అంతా తిప్పుతా ఇలాంటి హీనస్ క్రైమ్ అయినప్పుడు వీఆర్ షోయింగ్ జీరో టాలరెన్స్. కాబట్టి ఈ కేసు వారికి జీవిత ఖైదు, మరణం దాకా విధించిన కారణంగా మరోసారి సొసైటీలో ఇలాంటి బ్యాడ్ ఎలిమెంట్స్, ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటారు, లేకపోతే ఇలాంటి నేరం చేసే ఆలోచన కూడా ఎవరికి రాకూడదు. వస్తే వారికి కూడా ఇలాంటి పనిష్మెంట్సే వస్తాయి.
ఆల్రెడీ మరొక 2-3 కేసులు ఇలాంటివే ఇంతకుముందు జరిగినవి కూడా మరొక కేసు కూడా వీఆర్ కీపింగ్ ఇట్ ఇన్ ఫాస్ట్ ట్రాక్. సో లీగల్గా వారికి ఎంత ఆ శిక్షకు సరిపోయే పనిష్మెంట్ ఎంత విధించాలి అనే దాన్ని ఖచ్చితంగా వారికి వచ్చే విధంగా మనం పగడ్బందీ అయిన ఇన్వెస్టిగేషన్ విచారణ జరపడం వల్ల ఇది సాధ్యమైంది. ఈ 4 ముద్దాయిలు కూడా దేవర యేసు, వెలుబూది ప్రవీణ్, దాసరి సురేష్, లోకిన జయప్రసాద్. సో ఇంత చక్కటి ఇన్వెస్టిగేషన్ అంటే చాలా కమిటెడ్గా ఏదైతే జీరో టాలరెన్స్ టువర్డ్స్ అఫెన్సెస్ ఎగ్నెస్ట్ ఉమెన్ దాన్ని ఎటువంటి కొంచెం కూడా డీవియేట్ అవ్వలే. ఎవ్రీ డే డీజీ గారి దగ్గర నుంచి కింద ఐజీ గారు అలాగే మా జిల్లా లెవెల్లో కూడా ఎవ్రీడే ఏమవుతుంది, కేసు కోర్ట్ ట్రయల్ ఏమవుతుంది, విట్నెస్ అటెండ్ అయ్యారా లేదా, సో అంత సీరియస్గా పరిశీలి చేశాం. అలాగే పీపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా అంతే సీరియస్గా ఈ కేసును తీసుకున్నారు. జ్యుడిషియరీ కోర్టులు కూడా న్యాయమూర్తులు కూడా చివరికి దీంట్లో అన్ని విశ్లేషణ చేసి వీరికి జీవిత ఖైదు మరణం వరకు ఇవ్వడం జరిగింది. సో మీ అందరి ద్వారా మరోసారి పబ్లిక్ చెప్పేది ఏంటంటే మనం అందరం కూడా స్త్రీలను గౌరవించాలి, మహిళల్ని అందరం కూడా చాలా గౌరవంగా చూడాలి. మన ఇళ్లలో అందరిలో ఆడపిల్లలు ఉంటారు. పౌరులందరికీ చెప్పేది ఒకటి, మనందరం కలిసి నేరాలని జీరో డౌన్ చేయాలి. ఎవరైనా నేరం చేసినా ఎలాంటి శిక్షలు పడతాయనేది ప్రజల్లోకి బలంగా తీసుకొని పోవాలి. అదేవిధంగా మీ అందరికీ ఇంకోటి, మన జిల్లాలో పోక్సో కేసులు కూడా తగ్గాయి బికాజ్ ఆఫ్ ది క్యాంపెయినింగ్. రోజు శక్తి టీమ్స్ వెళ్తున్నాయి, పోక్సో కేసులు తగ్గాయి. ఎక్కడైనా అరకొర ఉన్నా సరే వెంటనే వాటి మీద కూడా వెంటనే ఛార్జ్ షీట్స్ ఫైల్ చేసి ప్రతి సబ్ డివిజనల్ ఆఫీసర్ దే ఆర్ రివ్యూయింగ్ దీస్ కేసెస్. అలాగే ఒక ఇన్స్పెక్టర్ని ప్రత్యేకంగా ఈ పోక్సో కోర్టుకి పెట్టి రోజు ట్రయల్స్ నడిచే విధంగా చేస్తున్నాము. ఇంకో కేసు కూడా, ఇంకో 2 మీ అందరికీ తెలుసు. మన బొమ్మూరులో ఒక ఓల్డ్ లేడీ కేసు బస్ స్టాండ్లో, దాంట్లో కూడా శిక్ష వచ్చింది. హీఈస్ ఇన్ జైల్ బొమ్మూరులో బస్ స్టాండ్లో. నౌ అదేవిధంగా ధవళేశ్వరంలో ఒక 2 అమ్మాయిలు తీసుకెళ్ళి చెన్నై అంతా తీసుకొని వచ్చిన ఒకడున్నాడు. వాడు ఆల్రెడీ జైల్లో ఉన్నాడు, నేరం అనిపిస్తున్నాడు. మన దాంట్లో కూడా అది ఆల్మోస్ట్ జడ్జిమెంట్ లెవెల్కి తీసుకొచ్చాము, దాంట్లో కూడా జడ్జిమెంట్ వస్తుంది. సో దెర్ ఆర్ సమ్ హీనస్ రేప్ మన రాజమండ్రిలో ఇటీవల అయింది, దాంట్లో కూడా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ తీసుకొచ్చాము, దాంట్లో కూడా సరైన శిక్ష పడే విధంగా చేస్తాం. కాబట్టి ఆనరబుల్ సీఎం గారు, ప్రభుత్వం, మా డీజీపీ గారు, అలాగే మేము అందరం కూడా మీతో పాటు ప్రజలు కూడా అందరం కూడా మహిళల నేరాలని నియంత్రించడంలో ఖచ్చితంగా మనం ముందుండాలి. ప్రివెన్షన్కి సంబంధించి శక్తి టీమ్స్ అన్నీ తిరుగుతున్నాయి. శక్తి టీమ్స్ కూడా జిల్లాలో ప్రతి సబ్ డివిజన్ కూడా పెట్టాము. జిల్లా టీమ్స్ ఒక 2 తిరుగుతున్నాయి, చాలా బాగా తిరుగుతున్నాయి, అవి బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి. సో వీటన్నిటి కారణంగా వాటితో పాటు ఎక్కడైనా చెదురుమదురుగా ఇలాంటి హీనస్ క్రైమ్ జరిగితే దాంట్లో కూడా శిక్ష తెప్పించినందుకు మా టీం ఎవరైతే ఉన్నారో మా సౌత్ మేడం అండ్ సిఐ కడియం, ఆ పోలీస్ స్టేషన్ టీం కానీ అలాగే పీపీ గారికి కానీ ప్రత్యేక రివార్డు ఇస్తున్నాం. సో ఇక మీదట కూడా ఎటువంటి హీనస్ క్రైమ్కి పాల్పడినా సరే వారందరికీ కూడా ఇలాగే శిక్ష విధించే విధంగా ఇన్వెస్టిగేషన్ చేస్తాం.